మహిళా రిజర్వేషన్లపైన నేతల కన్నట. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ 33%, చట్టసభల్లో మహిళలకి 22% రిజర్వేషన్, 33% రిజర్వేషన్ కల్పించాలని కేంద్రం బిల్లు తీసుకొస్తున్నది కదా. సో అండ్ దాంతోపాటు నియోజకవర్గాల పెంపు ఉన్నది, డీలిమిటేషన్. 119 నుంచి 179 స్థానాలు పెరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే శాతం 50% మేరకు అన్ని రాష్ట్రాల సీట్లు పెరగబోతున్నాయి. సో దీంతో ఆశలు పెరుగుతున్నాయి. 17 ఎంపీ స్థానాలు కాస్త 25 కాబోతున్నాయట. 119 కాస్త 179కి పెరగబోతున్నాయి. దాంట్లో మహిళా కోటా ఉన్నది. కాబట్టి ఇక ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ భార్యలను ఎక్కడ రంగంలోకి దించాలి, నా కూతురుని ఎక్కడ రంగంలోకి దించాలని ఆలోచన చేస్తున్నారట. చూడండి ఎట్లున్నదో కథ. మహిళా రిజర్వేషన్లపై నేతల కన్ను. భార్య, కూతుళ్ళు, కోడళ్లతో రాజకీయ అరంగేటం చేయించేందుకు ప్లాన్ అట. నియోజకవర్గాల పునర్విభజనతో 179కి పెరగబోతున్న అసెంబ్లీ సీట్లు. 33% రిజర్వేషన్ల కింద మహిళలకు ఏకంగా 59 స్థానాలు. అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ. శుభాకాంక్షల పేరుతో ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగ్లు. ఎక్కడి హోర్డింగ్లు, ఎక్కడి కథ. నా తన్నుకునేరు నాయన, ఇంకా నాయమే. భార్యాభర్తలు మీరు తన్నుకునేరు. నువ్వెట్లా పోటీ చేస్తావు, ఈసారి నేనే పోటీ చేస్తా, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా పోటీ చేద్దామని. మీకు మధ్య గొడవలు కాగాల. అదే అవుతుందేమో అనిపిస్తున్నది నాకు. ఒక కూతురికి ఇచ్చిన నాకెందుకు ఇవ్వలేదని మీరు తన్నుకోగల. కూతురికి ఎట్లు ఇస్తే నేను కోడలుగా నేను కూడా కావాలని మీరు తన్నుకోగల. ఈ లీడర్ల ఇళ్ళల్లో ఇదే జరిగేటట్టున్నది రేపు ఎలక్షన్స్ సమయానికి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎవరెవరు ఇల్లు. బట్టి విక్రమార్క గారి భార్య ఈమె నందిని గారు. ఇప్పుడు ఆమె మొత్తం ఆయనకు సంబంధించిన వ్యవహారాల్లో ఆమె కూడా ఆమె కూడా మొత్తం రాజకీయం చేస్తున్నది. ఆమె ఎప్పుడో పోటీ చేయాలనుకున్నది. మొన్న ఖమ్మంకి సంబంధించిన ఎంపీ స్థానం నుంచి ఆమె నేను పోటీ చేస్తా అని దిగితే చివరికి ఆ టికెట్ వేరే వాళ్ళకి పోయినట్టుంది. ఆమెకి ఇంట్రెస్ట్ ఉన్నది. ఈమె ఎవరు? మల్లారెడ్డి కోడలు. ఇప్పుడు మల్లారెడ్డి కోడలు పోటీ చేయడానికి రెడీ అయితే మరి కొడుకు ఇప్పుడు చివరికి మల్లారెడ్డి కేసరి పెడతాడుగా మీరు అందరు కలిసి. మల్లారెడ్డి కోడలు రెడీ అవుతుందట. మరి ఈమె ఎవరు? ఈమె కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి భార్య. ఆమె కూడా మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసాడు. మొత్తం ఈ చౌటుపల్లి నుంచి ఆడగంట పోతున్న మొత్తం శుభాకాంక్షలు అని. అంటే ఆమె కూడా పోటీకి రెడీ అవుతున్నట్టున్నది. ఈమె ఎవరు? కొండా సురేఖ గారి కూతురు కొండా సుష్మిత పటేల్. ఆమె పోటీలో ఉంది. ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏదో తెలిసిన 4 ఫోటోలు వేసినారు కానీ చాలామంది రెడీ అవుతున్నారు. మరి ఎవరు అసెంబ్లీలో కూర్చోవాలా మనం ఆలోచించాలా. భర్త ఎమ్మెల్యే, భర్త ఎంపీ, భర్త మంత్రి, భర్త మాజీ ఎమ్మెల్యే కాబట్టి భార్యకు అవకాశం ఇద్దామా? తండ్రి కాబట్టి కూతురికి అవకాశం ఇద్దామా? మామ కాబట్టి కోడలకు అవకాశం ఇద్దామా? ఎవరు రాజకీయం చేయాలి, ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు ఉండాలి, ఎవరిని మనం ఎన్నుకోవాలి? ఇది ఆలోచించకపోతే చాలా కష్టమైంది. అసలు మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడితే 33% మహిళా రిజర్వేషన్ మంచిదే. కానీ ఆ 33% మహిళా రిజర్వేషన్లో ఓబీసీ కోటా ఏది, ఎస్సీ ఎస్టీల కోటా ఏది? ఇది మాట్లాడాలి కదా మనం ఫస్ట్. మరి మళ్ళీ ఏ మహిళలను మనం అక్కడ కూర్చోబెడతాం? పొలిటికల్ లీడర్లు చెప్పినట్టు దొరగారి పోతే దొరసాని గారినే కూర్చోబెడతామా, లేకపోతే అణగారిన వర్గాల ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల 90% పైన ఉన్న ఈ మహిళలు ఉన్న మహిళల్లో 90% పైన ఉన్న ఈ మహిళలని మళ్ళీ ఆ చట్టసభల్లో కూర్చోబెడదామా? ఈ ఓబీసీ కోటా గురించి ఎందుకు మనం మాట్లాడతలేము? ఇది మనం ఆలోచించాలా. సో అది జరగనంతకాలం ఏం రిజర్వేషన్ వచ్చినా ఏం ఉపయోగం లేదు. వీళ్ళంతా పెట్టుబడిదారుల కింద పనిచేసేటువంటి నాయకులు, నాయకుల భార్యలు, వాళ్ళ కోడళ్ళు, కూతుర్లు ఏం సమాజాన్ని మారుస్తారు చెప్పండి? 2029 అసెంబ్లీ ఎన్నికలు నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జరగడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో పాటు 33% మహిళా రిజర్వేషన్లు కూడా అమలు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏ ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసినా పెరగబోయే స్థానాలు, మహిళా రిజర్వేషన్ కింద దక్కబోయే సీట్లపైనే చర్చించుకుంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో ఇప్పుడున్న 119 అసెంబ్లీ సీట్లు 179కి పెరగబోతున్నాయి. 33% విమెన్ రిజర్వేషన్ అమలైతే తెలంగాణలో వారికి ఏకంగా 59 సీట్లు దక్కుతాయి. మహిళలకు ఇంత పెద్ద సంఖ్యలో అసెంబ్లీ సీట్లు రిజర్వ్ కాబోతుండడంతో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు తమ కుటుంబాల్లోని మహిళలకు 2వ సీటుపై ఇప్పటి నుంచే కన్నేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ సీటు వదులుకోరు. మళ్ళా నేను ఈడ నా భార్య ఆడ, నేను ఈడ నా కోడల ఆడ, నేను ఈడ నా కూతురు ఈడ, ఈ లెక్కలు వేసుకుంటున్నారట.
వీళ్ళు ఇంకొక లెక్క ఏం వేసుకుంటారంటే ఇంతకుముందు నియోజకవర్గం పెద్దగా ఉండే కదా, పెద్దగా ఉన్నప్పుడు గంతే ఖర్చు అయ్యేది కదా, ఇప్పుడు డివైడ్ అవుతుంది మళ్ళీ గంతే ఖర్చు అవుతుంది కదా, సో ఖర్చు కూడా తగ్గుతున్నది కదా, సో అట్లా మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడే ఎందుకు జరుగుతుంది, ఇంత తీవ్రంగా చర్చ జరుగుతుందని అంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆ బిల్లులు పెడతారనే వార్తలు ఎప్పుడైతే వచ్చినాయో ఇంకా చర్చ మరింత పెరిగింది. ఈమెవరు, చరిష్మా రెడ్డి మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోడలట. ఓహో, త్రిష మంత్రి దామోదర్ రాజనరసింహ కూతురట. ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త. ఓ, యశస్విని రెడ్డి పోటీలో ఉంటుంది, మళ్ళీ యశస్విని రెడ్డి యశస్విని రెడ్డి అత్త కూడా పోటీలో ఉంటుందా? బాగానే ఉందిగా. ఇంకెవరైనా ఉన్నారా? ఆశావహుల లిస్టులో చాలామంది ఉన్నారట. విప్పు బీర్లా ఎలయ్య భార్య అనిత కూడా లైన్లో ఉందట. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భార్య నాగమణి కూడా లైన్లో ఉందట. ఇంకా ఏదేమైనా ఇంకా సమయం ఉన్నది, చూద్దాం ఏం జరుగుతుందో.